భయపడద్దు. మహాగణుడు భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకునుడి. అలా జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందంట? మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. అంటే ప్రభు నీతో ఉన్నాడు, నువ్వు యుద్ధం చేస్తూ ఉండు, నువ్వు దేవుని స్తుతిస్తూ నీ పనిని నువ్వు చేస్తూ ఉండు, నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. కావున ప్రభునందు పిల్లరా, మనం ఎప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో దేవునిని జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు? చూడండి, దేవుని వాక్యంలో దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎప్పుడు అని చూస్తే, కీర్తనల గ్రంథం తీయండి. కీర్తనలు 63వ కీర్తన, 63వ కీర్తన 3వ వచనం నుండి చదవండి. నీ కృప 63:3 నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. చూసారా, ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. జనరల్గా మంచం మీదకి ఎప్పుడు వెళ్తామండి మనం? పగలా రాత్రులా? ఎప్పుడు మంచం మీదకి వెళ్ళేది ఎప్పుడు మనం? ఇప్పుడు జనాలకి ఒక టైం లేదు అసలు. ఇంతకుముందేమో పగలంతా కష్టపడి రాత్రికి ఎప్పుడో 10-11 గంటలకి మంచం మీద కాసేపు పడుకునేవాళ్ళు. ఎందుకంటే విశ్రాంతి కోసం. ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే అసలు ఏ టైంలో చూసినా మంచం మీదే ఉంటున్నారు. ఉదయం టిఫిన్ చేసి పడుకునే బ్యాచ్ ఉండారు, అలాగే మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంటారు, అలాగే సాయంకాలం పడుకుంటారు, తెల్లవారుజామున అలాగే పడుకొని ఉంటారు. అసలు ఎప్పుడు చూసినా పగల రాత్రుల్లో ఒకటే నిద్ర. అందుకనే రోగాలు ఎక్కువ అవుతున్నాయి, అందుకనే మనుషులకి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. పిల్లరా, మంచం అనేది నీకు అవసరమే, కానీ ఒక్క నైటు మాత్రమే మంచం మీద పడుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు బద్ధకంగా ఉందని పడుకోకూడదు. కానీ ఇక్కడ దావీదు గారు నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు, అంటే రాత్రులు పడుకున్నప్పుడు దేవునిని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూసారా, రాత్రులు నిద్రపోతా ఉంటాం మనం, కానీ ఆయన నిద్రపోకుండా దేవునిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని నువ్వు ఎంత జ్ఞాపకం చేసుకుంటా ఉంటావో అంతగా నీ జీవితం ఫలిస్తుంది. చాలామంది దేవుని జ్ఞాపకం చేసుకోవటం చాలా తక్కువగా ఉంటుంది. నువ్వు దేవుణ్ణే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు అనగా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాడు.
దేవుని వాక్యాన్ని మనసులోకి తెచ్చుకుంటా ఉన్నాడు. వాక్యం ఎలాగో చెబుతుంది కదా అని తనకు తానే చెప్పుకుంటా ఉన్నాడు. అదే ధ్యానం. వాక్యాన్ని నువ్వు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే వళ్ళించుకుంటూ మనన చేసుకుంటూ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటావో అప్పుడు నీకు అది ఎలా మారుతుందంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. కావున ప్రభునంతులరా, నెహెమ్యా అయితే తన ప్రజలైన ప్రధానులతో, అధికారులతో, జనులతో చెప్పిన మాట ఏమిటంటే, మీరు వారికి భయపడకుడి, మన దేవుడు మహాగణుడు భయంకరుడునగా యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకొని యుద్ధం చేయండి, దేవుడు మీతో ఉంటాడు. యుద్ధాన్ని ఆపవద్దు. మన ప్రార్థన జీవితాన్ని ఆపకూడదు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటేనే సాతానుడు నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన చేయనీడు. ఆ టైంలో మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేస్తూనే ఉండాలి, యుద్ధం చేస్తూనే ఉండాలి. చేయగా దుష్టుడు ఓడిపోతూ ఉంటాడు. చూసారా? కాబట్టి అలాగూ మనం దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇక్కడ దావీదు గారిని ఏం చూసాము? ఆయన రాత్రి జాముల యందు మంచం మీద పడుకొని దేవునిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అది ఎలాగుంది అనంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పడుచు ఉన్నది. మరి అలాగ మనం దేవుని జ్ఞాపకం చేసుకుందామా? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఒక ఆదివారమే దేవుడిని జ్ఞాపకం రావటం కాదండి, ప్రతిరోజు నీకు దేవుడు జ్ఞాపకం వస్తూ ఉండాలి. లేవగానే ఫస్ట్ నీకు జ్ఞాపకం రావాల్సింది ఏమిటంటే, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం జ్ఞాపకం రావాలి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని. నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటం కూడా కాదు, నీవు నిద్ర నుండి లేవగానే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి. అది కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, 1 గంట అయినా నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. తర్వాత దేవుని వాక్యాన్ని చదవాలి. ఎప్పుడైతే అలాగ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావో ఆ రోజంతా నీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ టైము మనకు ఒక పాట ఉంది. ఆ పాటలో ఒక వచనం ఏంటంటే, 1 గంట దేవునికి ఇచ్చి చూడు, తర్వాత 1 గంట నీవు దేవునికి ఇచ్చి చూడు, నీకు చాలా మేలు దొరుకుతుంది అని ఒక వచనం ఉంది. 1 గంట ఇచ్చి చూడు. మరి 1 గంటన్నా నువ్వు దేవునికి ఇస్తున్నావా? డైలీ 1 గంట దేవునికి ఇవ్వలేకపోతున్నామండి మనం. అసలు 24 గంటల టైం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ టైంలో నువ్వు 1 గంట దేవునికి ఇవ్వలేకపోతున్నావు. దేవుడు నీకేమి చాలా ఇస్తున్నాడు, కానీ నువ్వు దేవునికి రిటర్న్స్ అంటారు వీటిని, దేవునికి ఇచ్చేది మాత్రం చాలా తక్కువ. 24 గంటల టైం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు 1 గంటన్న దేవునికి ఇస్తున్నావా? అలాగే నీకు చాలా టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు, చాలా కృపావరాలు ఇచ్చాడు. నీ టాలెంట్స్ని దేవునికి వాడుతున్నావా? అలాగే దేవుడు నిన్ను దీవించి మరి పొలాల పంట కానీ, జీతాలు కానీ, వ్యాపారాల లాభాలు కానీ, నువ్వు చేసుకుంటున్న పనులు కానీ, దేవుడు నిన్ను దీవించి ఆర్థికంగా నీకు దీవెనలు ఇస్తూ ఉంటున్నాడు. నీవు దేవునికి ఏమన్నా ఇస్తున్నావా? ఆయన మనకిచ్చేదేమో చాలా ఉంటుంది, నీవు దేవునికి ఇచ్చేది ఏమీ ఉండటం లేదు. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది ప్రియులారా? అందుకనే జ్ఞాపకం చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే, నీకు ఎన్నెన్ని మేలులు చేశాడు, ఎలాగూ నిన్ను కాచి కాపాడాడు, ఎలాగూ ప్రభువు నిన్ను కనికరించాడు, వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాగ మనం చేస్తున్నామా? తర్వాత ఏమంటున్నాడు 6వ వచనంలో, కాగా
నా జీవిత కాలమంతయు నేనేలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. కావున నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. కావున ఇక్కడ దేవుని జ్ఞాపకం చేసుకోవటం అనే మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. నెహెమ్యా ఏమంటున్నాడంటే, మన దేవుడు మహాగణుడు భయంకరుడగు యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోనండి, యుద్ధం చేయండి, దేవుడు మీతో ఉంటాడు. దావీదు గారు ఏమంటున్నాడంటే, రాత్రి జాముల యందు నా మంచం మీద పడుకొని కూడా నేను యెహోవాను ధ్యానం చేస్తాను, నా జీవితకాలం అంతా నేను ఎలాగో స్తుతిస్తాను అని అంటున్నాడు. ఇంకా దేవుని జ్ఞాపకం చేసుకునే విధానాలు ఇంకేమున్నాయో చూద్దాం. ప్రసంగి గ్రంథం తీయండి. దేవుణ్ణి మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం తీయండి. ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? నీ సృష్టికర్తను నీవు జ్ఞాపకం చేసుకోవాలి, స్మరణకు తెచ్చుకోవాలి. నీ సృష్టికర్త. మనకేమనుకుంటామంటే, మన అమ్మ నాన్న తల్లిదండ్రులు జన్మనిచ్చారు అని అనుకుంటాం, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ మనలను అసలు ఈ భూలోకానికి పంపింది మన సృష్టికర్త అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ఈ భూలోకానికి పంపించాడు. నీ తల్లి గర్భములో పెట్టింది ఈ సృష్టికర్త యెహోవా దేవుడు. ఆయన నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. ఎందుకు పంపించాడు? నీ ఇష్టానుసారంగా బ్రతకమని కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించాలి, వాక్యానుసారముగా జీవించాలి. ఇష్టానుసారముగా బ్రతకటం కాదు, వాక్యానుసారముగా మనం జీవించాలి. అలాగూ నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. ప్రభా, నా జీవితంలో నీ ఉద్దేశం ఏమిటి? నా కుటుంబం పట్ల మీ ఉద్దేశం ఏమిటి? నేనేం చేయాలో నాకు నేర్పించు, నేను చేస్తాను అని నువ్వు దేవుని సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అలా చేసినప్పుడు ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ మన హృదయాలను మనం పరీక్షించుకుంటున్నామా? ఇంకా ఎప్పుడెప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, కష్టాలలో ఉన్నప్పుడు దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియరా, దేవుని వాక్యంలో చూద్దాం. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. చూసారా? కోపములో నుండి ఏమంటున్నాడు చెప్పండి అందరూ? కోపము. ఈ కూని మనం కోగా చేస్తే ఏమైపోద్ది? కోపం అయిపోద్ది. అది కోపం కాదు, కోపము. కోపం అంటే ఏంటి అసలు? కోపము అంటే
లోపలికి వెళ్ళటమే మనకు తెలుసు, బయటికి ఎలా రావాలో తెలియదు. అగాధ కోపము అని ఉంది. అగాధ కోపం. కోపం అంటే లోతుగా వెళ్ళేది. ఆ వెళ్ళే కొద్దే లోతుగా వెళతాం. అక్కడ గాలి ఉండదు, వెలుతురు ఉండదు, మనుషులు బ్రతికే పరిస్థితులు ఉండవు. అక్కడ లోపలికి అంధకారంలోకి వెళ్ళిపోతాం. అది అగాధంలో పడిపోయినట్లుగా ఉంటుంది. అది కోపం అంటే. ఇప్పుడు యోనా పరిస్థితి కూడా అదే కదా, అగాధంలో పడిపోయాడు. ఇక యోనాకి చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒక మనిషి బ్రతికాడు అని అంటే పిల్లరా, కనీసం ఒక్కొక్కళ్ళకి కనీసం 1000 మంది అన్న తెలుసు. తెలియరా? 1000 మందితోనన్నా పరిచయం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. కొంతమందికి 2000 మందితో, కొంతమందికి 10,000 మందితో కూడా పరిచయాలు. అంటే ఎవరి పరిచయాలు వాళ్ళే, ఎవరి సర్కిల్ వాళ్ళదే. మినిమం ప్రతి వ్యక్తికి ఒక 1000 మంది అన్నా తెలుసు. కనీసం ఆ ఊర్లో వాళ్ళన్నా తెలుస్తారు కదా అందరూ. చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు నీకు. కానీ ఇలాంటి కోపంలో పడ్డప్పుడు నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరో నీకు సహాయం చేయరు. ఏ ఒక్కరు నీకు సహాయం చేయరు. యోనాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరు సహాయం చేశారు? ఎవరు పట్టించుకున్నారు ఆయన కోపంలో ఉన్నప్పుడు? అందుకనే నీవు హుషారుగా ఉన్నప్పుడు నీ చుట్టూ స్నేహితులు ఉంటారు. నీ దగ్గర బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు నీ చుట్టూ స్నేహితులు ఉంటారు. నీవు ఒక అధికారంలో ఉన్నప్పుడు నీ చుట్టూ మనుషులు ఉంటారు. కానీ నువ్వు కోపంలో పడిపోతే నీ దగ్గరికి ఎవరు రారు. ఆ టైంలో నీ దగ్గరకు వచ్చేది దేవుడు మాత్రమే దగ్గరకు వస్తాడు. ఇక్కడ యోనా కోపంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఓడలో ఉన్నవాడు సముద్రంలోకి వెళ్ళాడు, సముద్రంలో ఉన్నవాడు ఇంకా అడుగుకి అగాధ కోపంలోకి వెళ్ళాడు. అంటే అట్టడుగు భాగానికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, వర్షాలు బాగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా కాలువలు, నదులు పొర్లిపోతూ ఉన్నాయి. మరి ఆ పెద్ద పెద్ద కాలువల్లో లోతు ఎక్కువగా ఉంటుంది. కొన్ని పెద్ద కాలువల్లో అయితే ఒక తాడి చెట్టు అంత లోతు కూడా ఉండే కాలువలు ఉంటాయి. అది ఒక కోపం. నదుల్లోకి వెళితే ఇంకా లోతులు ఉంటాయి. మరి నదుల్లోతే అంత ఉంటే సముద్రం లోతు ఎంత? ఎవరు చూడగలరు? ఎవరు పట్టించుకోగలరు? అది ఒక అగాధ కోపము. దాదాపు సముద్రం లోతుని ఆ నాటికల్స్ మైళ్ళలో కొలుస్తారు. కానీ మనం కిలోమీటర్లో చెప్పుకోవాలంటే కొన్ని 100 కిలోమీటర్లు దూరం ఉంటుంది లోతు. మరి అలాంటి లోతుల్లో, అలాంటి అగాధ కోపంలో పడితే ఎవరుండారు ఆయనకి దిక్కు? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 7వ వచనంలో, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అప్పుడు యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కావున ప్రభునందు పిల్లరా, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు ఈ దేవునిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ మనం 3 విషయాలు చూసాం. మొదటగా మరి ఎవరిని చూసాం? మనం నెహెమ్యాను చూసాం. నెహెమ్యా తన ప్రజలతో, అధికారులతో, అలాగే ప్రధానులతో అంటున్నాడు, మీరు భయపడొద్దు, యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీరు యుద్ధం చేయండి, దేవుడు మీతో ఉంటాడు అని అన్నాడు. అలాగే దావీదు గారి విషయం చూసాం. దావీదు గారు ఏమంటున్నాడు? నా మంచం మీద నేను పరుండుకొని రాత్రి జాములు యందు నా దేవుని నేను
జ్ఞాపకం చేసుకుంటున్నాను. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉన్నది అని అంటున్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వచ్చిన అనుభవం. మూడో విషయం, సొలొమోను గారు ప్రసంగిలో రాయటం చూస్తున్నాం. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరం రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. దేవుని నువ్వు అలాగూ జ్ఞాపకం చేసుకో. అలాగే ఇక్కడ యోనా విషయంలో చూస్తే కోపములో ఉండి నా ప్రాణము మూర్ఛిల్లగా, అంటే మూర్ఛిల్లటం అంటే దాదాపు చనిపోయినట్లేక, ఆ కోమలోకి వెళ్ళాడంటారు కదా, అది కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. కావున ప్రియులరా, ఇలాగ నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి నిమిషము నువ్వు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. ప్రభా, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. మీ కృపలో బలపరచండి ప్రభా. యోనా అగాధ కోపములో ఉండి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనను మీరు రక్షించినారు కదా, కాపాడినారు కదా ప్రభా. అలాగే దావీదు మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితకాలం అంతా మిమ్మలను స్తుతించే వ్యక్తిగా చేశారు కదా ప్రభా. అలాగే నెహెమ్యా తన ప్రజలను యెహోవాను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పినప్పుడు వారు ధైర్యము తెచ్చుకున్నారు, శత్రువుల మీద జయము పొందినారు కదా ప్రభా. దేవా, మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా అని నువ్వు ప్రభుతో చెబుతావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు దర్శించండి. మీ కృపా కనికరం కలిగిన ఆత్మను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా కరువులో, మా కష్టములో, మా శోధనల్లో, మా బలహీనతల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీరు మమ్మలను ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. అందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రియులనందరిని మీరు దర్శించండి. మిమ్మలను దినదినము జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి విషయంలో జయము చూచు వారముగా మమ్మల్ని అందరినీ చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసము ఇప్పుడు నెల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. పరలోక పౌరులము
Rosa